కూర్చుంటావా? ఓకే సంగీత శ్రీను మాట్లాడతారా? ఇప్పుడు ప్లేస్ మారవసరం మారితే బెటర్ శ్రీను. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారండి, మా పింకెల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆకాశ సినిమా నేను ఇది వరకు చేసిన కమిటీ కుర్రాడు సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇవ్వాలి, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ యూనో మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాము. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్ గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను April 3rd. అంతే, థ్యాంక్ యూ. మీరు కూడా దగ్గర ఇది బాగుందండి, ఇది మారకుండా జాగ్రత్త, ఇప్పుడు మారకుండా మార్చా. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్ లో భాగంగా సో విజయవాడ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. సో నిహార్ గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే, కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా, ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. దీంట్లో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషనల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్నారు, సినిమా బాగా తీశారు. సినిమా మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు, అండ్ మా నైనా సారిక గారు చాలా బాగా చేశారు. సారీ నైన్ సారిక అండి ఆవిడ పేరు, నేను 9-10 ఇలా అంటూ ఉంటాను మరి, సారీ. సో నైన్ సారిక గారు చాలా బాగా చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. స్నేక్ డాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది, చాలా బాగా చేస్తున్నారు అందరూ, రీల్స్ కూడా చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాశ ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ April 3rd మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై రాకాశ. హీరో గారు మాట్లాడిందని చెప్తాను సార్. థ్యాంక్ యూ. జై రాకాశ. ఒకసారి మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా Q&A. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ వచ్చినందుకు. పెద్ద ఇంకా వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పేది ఏమి ఉండదు మేడం. పొద్దున్నే మన దేవి చౌక్ లో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దున్న నుంచి మేము దాని మీద ట్రిప్ అవుతున్నాం. చాలా వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మా ఊరే, మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్ కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాశ సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. April 3rd రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మన క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుందాం, బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ ది డెబ్యూ ఫిల్మ్ అండి. సో నటిగా అంటే కంఫర్ట్, రెండు కంఫర్టే అండి. రెండు నచ్చాయి కాబట్టి రెండు కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే అక్కడ డబ్బులు తీసుకోవాలంటే ఇక్కడ డబ్బులు ఇవ్వాలండి. ఆ విధంగా అయితే యాక్టర్సే కంఫర్ట్ అండి.
కరెక్టే, ఇక్కడ నేను చెప్పిన చేస్తారు ఎస్ కదా శ్రీను. కానీ ప్రతి దగ్గర అదే అయిపోయింది కదా. మైక్ ఇట్ జర్- సెటిల్ అంటే ఓకే. మైక్ ఇట్ జర్. చూసారా డామినేట్. నెక్స్ట్ వాలీబాల్ బేస్డ్ ఏదో మూవీ తీస్తాను. ఇంకా అంటే ఒఫిషియల్ కన్ఫర్మ్ ఏం చేయలేదండి. మా కమిటీ కూరలో డైరెక్టర్ యదువంశితో అయితే చేస్తున్నాము. దాని థీమ్ ఏంటి, యాక్టర్స్ ఏంటి, ఇంకా మేము ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. దాంట్లో మాకు కూడా అవకాశం వచ్చింది. డెఫినెట్ గా అయితే మనం సీక్రెట్ గా చెప్పాలండి. మీకు అవకాశం వచ్చి మీరు ఇలా బయట చెప్తే ఇప్పుడు మీకు ఉంటుందో రోల్ నాకు తెలియదు. మరి వంశీ గారు మరి చాలా అట్లా మన సీక్రెట్స్ మన దగ్గర ఉండాలి, వెళ్ళి అందరికీ చెప్పుకోకూడదనే ఉద్దేశంతో ఆయన చేస్తారు. సినిమాలో ఎలా అయితే నవ్వించాను ఈ సినిమాలో కూడా ఆయన నేను కలిపి నవ్వించాను. మీరు హీరో గారి సినిమా నెహర్ గారు లాస్ట్ సినిమా చేస్తాను. ఓకేనా, డన్. మ్యాడ్ మ్యాక్స్ పేరు ఇదే ఇదే. ఆ సినిమాలో మీరు ఫుల్ కామెడీ రోల్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? హారర్ నాకు ఉంటుంది సార్, మీకు ఎంటర్టైన్మెంట్. ఫ్యాంటసీ అండి. ఉన్నాయి సార్, 3 వచ్చాయి సార్. మీరు వెళ్ళలేదని అర్థమైంది సార్. అది అర్థం. ఇది బెస్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే డెఫినెట్లీ మా పాటలు సినిమాలోనే ఇంకా బాగుంటాయి సార్. కారణం ఏంటి అంటే అదే అండి, నేను ఏదో ఒక జానరా ఇలాగే తీయాలి అని చెప్పి కాదు. నాకు మానస గారు కథ నరేట్ చేసినప్పుడు నాకు నేను యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి సినిమా వస్తే థియేటర్ లో నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను. మరి నా దాకా వచ్చింది కదా, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? అది జనాలందరికీ మంచిగా మన ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే ఇష్టం ఉంది నాకు సినిమా మీద. అండ్ మానస గారు, సంగీత్, వీళ్ళందరితోటి నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, చాలా ఇదివరకే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి నచ్చి సినిమా తీసుకున్నాను. సార్ ఈ సినిమాలో కూడా ఎవరికైనా ఇచ్చారు మమ్మల్ని అప్పుడే పాదాలు చేస్తారా? అంటే మీరు ఆల్రెడీ అప్పుడు ఆర్టిస్ట్ సార్, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులకి అవకాశం మేడం. ఎన్ని సినిమాలు చేశారు?